నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతాన్ని చూద్దాం. పూణే నుండి వచ్చిన ఆశా ఫల్తానే గారు తనకు కలిగిన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు. మానసిక దుఃఖం చాలా తగ్గింది. జీవితం గురించి అభద్రత ఇంకా అనిశ్చిత పోయాయి. నా చుట్టూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఉనికి బలంగా ఉందని నేను భావిస్తున్నాను. అంతేగాక వారు తమ ఉనికిని తెలుసుకునేలా చేస్తూనే ఉన్నారు. ఆలోచనల ప్రవాహం చాలా తగ్గింది. ఇంతకుముందు ఆలోచనలు నిరంతరం వస్తూనే ఉండేవి. నేను వాటిలో పూర్తిగా మునిగిపోయేదానిని. ఈ రోజుల్లో నేను గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చోగలను. కొన్నిసార్లు కారణం లేకుండానే నేను ఎంతో అంతర్గత ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నాను. అది ఎలా జరుగుతుందో నిజంగా అర్థం చేసుకోలేకపోతున్నాను. గతంలో జరిగిన చాలా విషయాలు నాకు దాదాపు గుర్తుండడం లేదు. కొన్నిసార్లు నా ఆర్థిక పరిస్థితికి సంబంధించి నాకు కొంత ఆందోళన ఉండేది. కానీ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఏదో ఒక విధంగా ప్రతీదీ చూసుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇంతకుముందు నేను ప్రజలపై తీర్పు చెప్పేదానిని, ఇంకా వారి గురించి చాడీలు చెప్పేదానిని. ఇప్పుడు నేను అలా చేయడం లేదు. వారి గురించి, వారి వెనుక మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. నేను కోపంగా ఉండటమే కాకుండా చెడు పదాలు కూడా ఉపయోగించేదానిని. ఇప్పుడు ప్రజలు నా ముఖం మీద ఏదైనా చెప్పినా కూడా దానివల్ల నేను ప్రభావితం కావడం లేదు. చాలాసార్లు అంతర్గత సంభాషణలు ఉండవు. కోపం చాలా తగ్గింది. నా శక్తి స్థాయిలు ఎంత పెరిగాయో నేను నమ్మలేకపోతున్నాను. నేను అన్ని ఇంటి పనులను సులభంగా చేసుకోగలుగుతున్నాను. అయితే గతంలో నాకు పని మనిషి ఉండేది. తెలిసిన వారైనా లేదా తెలియని వారైనా అందరి పట్ల సానుభూతితో ఉంటున్నాను. చివరకు నేను నా లోపల ప్రశాంతంగా, నాతో నేను ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ గొప్ప ఆశీర్వాదానికి ధన్యవాదాలు. నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్.